అన్న మహానేత, రైతన్నలకు రాజు, మా అందరికీ గురువు. వారి ప్రజల సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, వదినమ్మ ఫోన్ చేసి మీ అన్న గురించి 2 మాటలు చెప్పాలి, వర్ధంతికి రావాలన్నాడు. కళ్ళకి నీళ్ళు వచ్చినాడు. అన్న జ్ఞాపకం వచ్చినాడు. నాలాంటి ఎంతో మంది మామూలు కార్యకర్తల్ని ఈ స్థాయికి తీసుకొచ్చి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, పార్లమెంట్ సభ్యులుగా చేసిన మహానాయకుడు. ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా. ₹1 డాక్టర్గా పేదల గురించి తెలిసిన వాడిగా రాజకీయాలకు వచ్చి ప్రపంచంలో అమెరికా లాంటి దేశంలో కూడా లేని ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమం తీసుకొచ్చి ఇవాళ 10-20 లక్షల మంది ఒక కార్డు చూపిస్తే గుండె ఆపరేషన్ చేయించుకొని అదే ప్రభుత్వ ఖర్చుతో ఇంటికి చేర్చే విధంగా ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమం 108 అనే కార్యక్రమం తీసుకొచ్చినప్పుడు నిజంగా ఆ దేవుడే మళ్ళా దిగివచ్చి నా ముఖ్యమంత్రిగా మనకు అనిపించింది. ప్రాంతాలకు అతీతంగా వెనుకబడ్డ తెలంగాణ, నల్గొండ, మహబూబ్నగర్ లాంటి జిల్లాల్లో కూలీలు వలసలు వెళ్లి బొంబాయి, దుబాయ్ పోయే మహబూబ్నగర్ని ఇలా 10 లక్షల ఎకరాలు నీళ్లు వస్తున్నాయంటే అది రాజన్న చేసినది. అందుకనే వారికి మరణం లేదు. నాయకుడు అనేవాడు ప్రజల కోసం బతకాలి. ఎప్పుడు నేను కలిసినప్పుడు చెప్పేవాడు, పేదవాడు కన్నీళ్లు రాకుండా చూడాలదే మన లక్ష్యం అని చెప్పి ఎన్నో మాటలు చెప్పాడు. వారిని శిష్యునిగా పుట్టడం నా అదృష్టము. నిజంగా అలాంటి వ్యక్తి ఇంకా 10 సంవత్సరాలు బతుకుంటే ఇలా భారతదేశంలోనే ఒక ముద్ద నాయకుడు అయ్యేవాడు. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా.